సర్వే నెంబర్ 451. టోటల్ ఎక్స్టెంట్ ఎంత అంటే 4 ఎకరాల 34 సెంట్. అది ఏమైంది అనుకున్నామంటే ఇల్లు మా మిగిలి భూమి ఉంది, అంటే భూమి మిగిలింది మాది 1 ఎకరం 34 సెంట్లు మిగిలింది. అప్పుడు మామూలు రీసెర్చ్ అట్లా మిగిలిపోయింది, మేము మర్చిపోయినామనే ఉద్దేశంతో మన మనకు అన్నయ్య అంటే తండ్రి సమానం వెళ్తారు, మనకు అప్పటి నుంచి వీళ్ళు ఫుల్ పరిచయము. వీళ్ళు చెప్పడం వల్ల ఏమైందంటే మేము పోయి ఉండే ఖాళీ భూమిని క్లీన్ చేసి అప్డేట్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకున్నాం వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములతో. నేను వచ్చిన పెద్ద రామచంద్ర పిల్లడు వచ్చినాడు, వాళ్ళ తండ్రి ఆయనతోనో చిన్న నరసింహులు పెద్ద నరసింహులు వీళ్ళతో అంతా కలిసి ముగ్గురితో సంతకాలు ఇస్తున్నాం. డాక్యుమెంట్ నెంబర్ 692/2020 2020 సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్నంత పక్కా. ఇది ఎవరు బెదిరించే కానీ మొబ్బై పెట్టే కానీ చేసుకునేది కాదు. స్వచ్ఛందంగా ముగ్గురు అన్నదమ్ములు వచ్చి ఆ రోజు క్లీన్ చేయడం వల్ల మేమంతా ముందు చేయడం వల్ల వాళ్ళకు 10 రూపాయలు మాకు 10 రూపాయలు అసలు ఉద్దేశంతోనా ఆ రోజు మాకు రీసెర్చ్ చేసినారు కరెక్టే. కానీ వా పిల్లోడు ఏమనుకుంటాడు రామంజన పిల్లోడు ఇంతకుముందు 30 ఏళ్ళ కింద లేవట్ అయినవి ఇవన్నీ 30 years బ్యాక్, అంటే 82, 83, 83, 86 మధ్యలో. అప్పుడు ఏమైందంటే రిజిస్టర్ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు అడంగల్ అరవరు ఉండే, అప్పుడు ఏమైంది అడంగల్ అరవరు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇదేం సబ్ డివిజన్ అయిపోయింది, లేఅవుట్ అయింది, ప్లాట్లు అమ్ముతారు అన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఇంకా భూమి ఊగులింది, మా పేరు మీద ఉంది, ఇప్పుడు రేట్ కాస్ట్లీ అయినా కదా దానివల్ల ఇంకేమో మాకేమో వస్తున్న ఉద్దేశంతో మా భూమి మిగిలిందనే ఉద్దేశంతో వచ్చినారు. ఒక రీసెంట్ ఒక 15 days పైన మా దగ్గరకు వచ్చినారు. ఇక్కడ బాబు పంచాయతీ ఏమన్నాము, బాబు మేమైతే ఖర్చు పెట్టినాము డబ్బులు ఇప్పటిదాకా 30 లక్షలు ఖర్చు అయిందంటే దాని టోటల్ ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి, మీ ల్యాండ్ రిజిస్టర్ చేసాం చెప్పినాం. వాళ్ళు వస్తామని రాలే, మధ్యవర్తులు అన్న వచ్చినాడు, వాళ్ళ చిన్న వచ్చినాడు, అందరూ వచ్చినారు. రోజు వస్తామన్నా సరైన చేసుకుంటామని వెళ్ళిపోయినారు. మరి నేను ఏ ఉద్దేశంతో మా పాలసార్ దగ్గరికి పోయినారో నాకు తెలియదు. నేను ఏమంటున్నాడు పిల్లడు 3 కోట్ల ప్రాపర్టీ మీద అంటున్నాడు. 3 కోట్ల సంబంధించిన ప్రాపర్టీ అది ఇప్పుడు వాల్యుయేషన్ ప్రకారం. అంటే సరే మేము కూడా ఏమంటున్నామంటే 3 కోట్లు మాకు వద్దు, 30 లక్షలు వద్దు, 20 లక్షలు ఇస్తాం. అదే పాలసార్ని మాకు న్యాయం చేయమని చెప్పండి. పాలసారి దిమ్మతో వచ్చిన న్యాయం చేసి వచ్చినాడు కదా పెద్ద మనిషిగా, ఆయన నేను ఏం కోరుకుంటానంటే ఆదుల అభ్యర్థి మన బీజేపీ అభ్యర్థిగా కుటుంబ అభ్యర్థిగా నేను కోరుకుంటానంటే మాకు 3 లక్షలు వద్దు, 3 కోట్లు వద్దు, మాకు మేమైతే 30 లక్షలు వద్దు, 20 లక్షలు మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. ఆయనే మాకు ఇప్పమన్నాం, న్యాయం చేయమని అతన్ని. ఆయన దగ్గర మేము వస్తాం. ఎందుకంటే మేము అప్పులు కట్టుకోలేక అప్పులు తీసి రిజిస్టర్ చేసుకున్నాం దాన్ని. ఇవన్నీ ఎవరు తెలియదు, ఆయన పూర్తి తెలుసుకొని ఏదైనా కానీ ఈ విషయం ఆ విషయమే కాదు. మన 351 కూడా అది శ్రీనాథ్ ఎస్టేట్ కూడా ఎమ్మెల్యే గారు 100 కోట్లు సంపాదించారు. ప్రతి దాంట్లో ఎమ్మెల్యే గారు ఉంటారా? అంటే మా పర్సనల్ వెళ్తే కొనింది కూడా ఎమ్మెల్యే సంబంధమా? మీరు చెప్పండి ఒకసారి. మేము పెట్టి ఏదో 10 రూపాయలు వస్తాయని వ్యాపారం చేసినాం. మాకు రోజు అదే వ్యాపారం అది, ఫ్లాట్ వ్యాపారం. మాకు బిజినెస్ లేవు, బ్రోకరేజ్ చేయడం, అమ్ముడు ఫ్లాట్ అప్పుడు ఫ్లాట్ కొనడం మా పని. ప్రతి ఎమ్మెల్యే మనోహరెడ్డికి సంబంధము, ఎమ్మెల్యేకి సంబంధము. ఎమ్మెల్యే 10 లక్షలు ఇచ్చాడా? ఎవరు చెప్పినారా 10 లక్షలు ఇచ్చారని? అంటే పార్టీలో ఉన్నది మాత్రం ఎమ్మెల్యే సంబంధమా? అంటే మేము ప్రతిదీ ఎమ్మెల్యే కొంటే చెప్పేకుంటామా? ఎవరైనా చెప్పింది? మా పాసార్కి ఏమైనా తెలివితే బుద్ధి ఉంది ఆయనకి, డాక్టర్ అంటే తెలివి ఉంది ఆయనకి. ఆయన బాస్ అంట, కబ్జాలకు బాస్ అంటే ఎమ్మెల్యే ఎట్లా బాస్ అవుతాడా? నీకేం చేశాను మాడుతున్నావు? ఇంతకుముందు మా ఎమ్మెల్యే ఇంతవరకు ఏం మాట్లాడగలేదు ఆదంలో, అంత కలిసిమెలిసి ఎటువంటి ఇష్యూలు లేవు ఆదంలో. ఈయన కొత్తగా వచ్చే ఆదంలో కొన్ని ఇష్యూస్ పెడుతున్నాడు, వేరే ఇష్యూలు పెడుతున్నాడు. అంటే మొన్న కిట్టారు పిల్లలు, మా పిల్లలు కూడా ఎస్సీ అని చెప్పి పిల్లలు కూడా ఏం చేశా, నువ్వు జగన్ కాని ల్యాండ్లో డబ్బులు తిన్నావు, అన్ని తిన్నావు చెప్పినాడు. అది నిజమా? ఏదో వ్యాపారం చేసింటారు, 10 రూపాయలు ఇచ్చింటారు. ఇప్పుడు మీ వ్యాపారం సేన్ అమ్మింటాను ఇస్తే కమిషన్ 50,000-60,000 ఇచ్చింటారు. మరి మేము కూడా ఏమైతే డబ్బులు పెట్టి కొన్నాం, మరి ఇప్పుడు కొనలే, పెద్దల సమస్యలు కొన్నాం. ఈరోజు ఉండరు 30 సెంట్లు, మరి తర్వాత కొలిస్తే కూడా విరకం కదండి. ఇప్పుడు ఐసీఓలో ఒక ధనంతం సబ్ రిజిస్టర్ పోతే 4 ఎకరాల 34 సెంట్లు, ఒక ఎకరన్నర 3 సార్లు అమ్మేసినారు వీళ్ళు. ఒక భూమి 1 సెంట్ భూమి కూడా మిగిలే దాంట్లో పోతే చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, సబ్ రిజిస్టర్ కాదు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోండి. 1 సెంట్ బియ్యం ఒక 50 సెంట్లు మిగిలింది అనుకో, సరే ఒక 5 సెంట్లు మీకు కష్టపడి 5 సెంట్లు ఫ్రీ మనం 4 సెంట్లు వాళ్ళే తీసుకోమనం. ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఒక్క ఏం చెప్తున్నట్టు మేము విలేకరుల ముఖంగా 30 లక్షలు నాకు 20 లక్షలు ఇవ్వను, రేపు వచ్చి ఈరోజు రమ్మంటే ఈరోజు వస్తారు రీసెర్చ్ చేసి నాకు నా డబ్బులు నాకు ఇవ్వను అంతే. ఇది ఎక్కువంటే పరసారి ఇంకా పెళ్ళమ్ముడు కొట్టితే కూడా సాపరేట్ కొట్టే పెట్టేటట్టు ఉంటుంది అయింది. అర్థమైనా? ఈయన మాట్లాడేకేమో అర్థం ఉందా? అవన్నీ పక్క పెట్టి ఆధార్ ఏం చేస్తే చెప్పాలి అంటే ఆడు బుక్ చేస్తారు, వీడు బుక్ చేస్తారు, ఇదే పని వేరే పని లేదు ఆయనకి. మేము పర్సనల్ కొనింది మేము ఎవరు కొంటున్నాం, అమ్ముకుంటాం. దీని పార్టీకి సంబంధం లేదు. దీని పార్టీ కంటే కడితే ఎట్లా? ఎప్పుడైనా మా ఎమ్మెల్యే కానీ మా మనోజ్ రెడ్డి కానీ ఇట్లా ప్రోత్సహించరు, ప్రోత్సహించరు. ఇలాంటి ఏమైనా జరిగితే మమ్మల్ని ఖండిస్తారు, ఇట్లా పని చేద్దాని మీరు. అలాంటి వ్యక్తులు పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా చేస్తూ మీ ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు, పలానా వ్యక్తి ఇట్లా చేస్తున్నారు అంటే నిజమా? మీరు ఊరిపోయండి. మీ దగ్గర ఖచ్చితంగా వస్తాను, మీ ద్వారా డిబేట్ రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తాను. నేను డిబేట్ రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తాను. ఎందుకంటే ఒరిజినల్ ఉంది మా దగ్గర, భయపడేది లేదు. మాకు 20 లక్షలు ఇవ్వను, ఆయన సమక్షంలో రిజిస్టర్ చేసిపోతున్నాం వాళ్ళకి. ఆయన రిజిస్టర్ రమ్మను,
దమ్ముడేమో వస్తాను, నేను కూడా వస్తాను, ఇప్పుడు వస్తాను. ఇలాంటివి పరిగణన పొరలో పడితే ఊకుండా లేదు. మేము కూడా ఏం చేయాలి చేస్తాం. ఇది భయపడలేదని చెప్తున్నాం ఆయనకి ప్రతిముఖంగా. నబీల సురేష్, కలపూర్తి సురేష్.